మిత్రులారా, నిజాన్ని పట్టుకొని నిలబడితే, ధర్మం పక్షాన కొట్లాడితే, తన పుట్టిన గడ్డ కోసం ఆనాడు నిషేధపరమైనటువంటి తెలంగాణ గురించి మాట్లాడితే, మహిళని చూడకుండా నాటి సీమాంధ్ర దోపిడి పాలన, దొంగల పాలన, దుర్మార్గుల పాలన, నయవంచన పాలన, నరహంతక పాలన, మహిళని చూడకుండా 16 ముక్కలు. మిత్రులారా, తన పుట్టిన గడ్డ కోసం, ఈ గడ్డ మీద జరుగుతున్న దోపిడీలకు వ్యతిరేకంగా తెలంగాణ పేరెత్తితే చాలుతున్నారా కనిపించని కత్తులేమో దిగే కుర్తికలు దిగపడిపోయాయి. అందుకే అంటున్న మిత్రులారా, ఈ గడ్డ ఏందో ఏమో తెలియదు కానీ ఉద్యమాల గడ్డ, పోరాటాల అడ్డ కదా. 100 ఏళ్ల నుంచి వివక్ష మీద కొట్లాడుతుంది. సాయుధ రైతాంగ పోరాటం నుంచి నిన్న మొన్నటి వరకు సీమాంధ్ర దోపిడీ పాలన మీద అణువణువు కొట్లాడి గాయాలైనటువంటి గడ్డ కదా. అలాంటి గడ్డ కోసం ఒక బక్కపరిచిన వ్యక్తి ధర్మాన్ని పట్టుకొని దేశం దాకా వెళ్ళి యుద్ధం చేసిన కేసీఆర్. అప్పుడు వెంటనే సీమాంధ్ర కుక్కలు, సీమాంధ్ర దోపిడి దొంగలు, సీమాంధ్రులను అంటలేను, సీమాంధ్ర దోపిడి దొంగలను అంటున్నా, నా తెలంగాణను దోసుకున్న దుర్మార్గులు అంటున్నా, నా తెలంగాణ బిడ్డల ఉద్యోగాలను, నా తెలంగాణ బిడ్డల ఆస్తుల్ని, నా తెలంగాణ బిడ్డల నిధులని నీళ్ళనెత్తుకపోయిన దోపిడి దొంగలను అంటున్నా. ఆ దొంగ నా కొడుకులు కేసీఆర్ మీద చేయని కుట్రలేదు.